Next topic is dummies. Okay, so dummies అంటే ఏంటంటే నేను ఒక చిన్న స్మాల్ ప్రోగ్రామ్ రాస్తాను. సో వైడ్ మెయిన్ సో int I or int a. ఓకే, వేరియబుల్ నేమ్ యువర్ విష్. ఓకే, సో ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 10 అని అసైన్ చేస్తున్నాం. ఓకే, సో వాల్యూ అసైన్ చేసిన తర్వాత printf %d కామా a. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ? సో అవుట్పుట్ ఈస్ 10. సో 10 ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే a+3 అని ఇచ్చాను, a+3 సెమీకోలన్. ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్? సో ఒకసారి చూడండి, మనకి ఇది డమ్మీ స్టేట్మెంట్, దీనివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. చూడండి ఇక్కడ ఏలకు వాల్యూ 10 వస్తుంది, printf a+3 అంటే వాల్యూ 13, బట్ సో వాల్యూ అనేది ఏం మాడిఫై అవ్వట్లేదు. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ఏ ఎంత వస్తుంది? 10. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, ఒక వేరియబుల్ యొక్క వాల్యూస్ని ఓకే చేంజ్ చేసేది రెండు ఆపరేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఈ 3 ఆపరేటర్స్ మాత్రమే ఒక వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇదే ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు a+ సెమీకోలన్ అని ఇచ్చాం. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? సో మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎందుకని ఇక్కడ ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్స్. సో 2 పారామీటర్స్ ఉండాలి, ఇక్కడ రైట్ పారామీటర్ అనేది మిస్ అయింది. సో ఏమొస్తుంది? ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, Alt F ఓపెన్. సో ఏదో ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. Alt F ఓపెన్. increment.c. ఓకే, సో ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తాను. ఒకసారి చూడండి, int a. సో a ఈజ్ ఈక్వల్ టు a is equal to 10. Next a+3 semicolon, where a+3 semicolon. Okay, so printf a. Okay, సో ఇప్పుడు చూడండి, మనకి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏ వాల్యూ 10 కదా. సో ఇప్పుడు మనకి a+3 ఇది డమ్మీ స్టేట్మెంట్ అండ్ అవుట్పుట్ వస్తుంది మనకి 10. సో కంట్రోల్ F9, 10 ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ లైన్ ఉన్నా లేకపోయినా పెద్ద ఉపయోగం ఏం లేదు ఈ లైన్. ఓకే, సో దీన్ని ఏమంటామంటే డమ్మీ స్టేట్మెంట్ అనమాట. ఓకే, డమ్మీ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు మనం ఇదే స్టేట్మెంట్ని a ఈజ్ ఈక్వల్ టు a+ సెమీకోలన్. ఓకే, సో Alt F9. సో వన్ ఎర్రర్. ఓకే, ఎక్స్ప్రెషన్ సింటాక్స్. ఓకే, రైట్. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో ఇఫ్ ఎల్స్ డిస్కస్ చేసాం కదా. ఇఫ్
ఎల్స్. ఓకే, ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వైల్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ కండిషన్ ట్రూ అయితే, ఓకే, ఇప్పుడు ఏం రాస్తుందంటే వైడ్ మెయిన్ కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఓకే, సో ఇక్కడ నేను printf a. సో if 5 less than 5 greater than 6 అని ఇచ్చాం. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే, printf b. సో printf c, printf d. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ వస్తుంది. ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ వస్తుంది, మనకి ఏ ప్రింట్ అవుతుంది. సో ఏ. సో కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ అంటే ఇఫ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? డి ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ వస్తుంది మనకి ఏడి. ఓకే, సో ఒకవేళ ఈ కర్లీ బ్రేస్ ఆప్షనల్ అని చెప్పాం కదా ఇఫ్కి. ఈ కర్లీ బ్రేస్ అనేది నో కర్లీ బ్రేస్. సెకండ్ వన్ నో కర్లీ బ్రేస్. ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రాంలో కర్లీ బ్రేస్ అనేది లేకపోతే అవుట్పుట్ వస్తుంది మనకి సో కర్లీ బ్రేస్ అనేది లేకపోతే మనకి ఏమంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్ ఉన్నట్టు. అంటే మనకి కర్లీ బ్రేస్ రాయకపోతే దాని మీనింగ్ ఏంటంటే ఇలా రాసిన ఇది రాయకపోయినా బోత్ ఆర్ ఈక్వల్. అంటే కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్ అయితే కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి. సో నాకు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది మనకి ఏ ప్రింట్ అవుతుంది. సో కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ అయితే ఇఫ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి మనకి సిడి. సో అవుట్పుట్ వస్తుంది మనకి ACD is the output. ఓకే, రైట్. ఇప్పుడు డమ్మీ. సో డమ్మీ అంటే ఏ స్టేట్మెంట్స్ లేకపోతే దాని డమ్మీ అంట. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఇఫ్కి ఇక్కడ కూడా సెమీకోలన్ రాసుకోవచ్చు. సో ఇది మనకి డమ్మీ స్టేట్మెంట్ అన్నమాట. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఏం లేవు మనకి. ఓకే, సో అంటే నాకు ఈ ప్రోగ్రామ్లో అవుట్పుట్ వస్తుంది మనకి ఏ ప్రింట్ అవుతుంది. కండిషన్ ట్రూనా ఫాల్స్ చెక్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ కదా, సో దీని నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమేమి స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి BCD. ఓకే, సో అంటే అక్కడ అవుట్పుట్ వస్తుంది మనకి ABCD ఈజ్ ద అవుట్పుట్. ఓకే, అంటే మనం ఇక్కడ సెమీకోలన్ ఇచ్చాం కదా ఇఫ్కి, ఇది డమ్మీ, ఇందులో స్టేట్మెంట్స్ ఏం లేవన్నమాట. ఓకే, అంటే ఇలా రాస్తున్నా దాని మీనింగ్ ఏంటంటే సెమీకోలన్ ఇచ్చామంటే మీనింగ్ ఏంటంటే ఇలా రాసిన బోత్ ఆర్ ఈక్వల్. చూడండి, కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఏం లేవన్నమాట. ఓకే, సో దీన్నే మనం ఎలా రిప్లేస్ చేస్తాం, ఇలా రాసిన బోత్ ఆర్ ఈక్వల్స్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్కి సెమీకోలన్ ఇచ్చుకోవచ్చా? ఎస్. సో అదేమవుతుంది, డమ్మీ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి
సో ఆల్ట్ ఎఫ్ ఎస్, ఆల్ట్ ఎఫ్ ఏ. ఓకే, సో డమ్మీ డాట్ సి అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఏ ఇక్కడ ఏ అవసరం లేదు, సి లైన్స్ కూడా కామెంట్ చేస్తున్నాను. సో ప్రింట్ ఎఫ్ ఏ, ఓకే, ప్రింట్ ఎఫ్ ఏ. సో ఇక్కడ స్లాష్ అని ఇస్తున్నాను, ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్తుంది. ఓకే, ప్రింట్ ఎఫ్ స్లాష్ ఎన్ ఏ. ఓకే, ఇప్పుడు కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ 5 గ్రేటర్ దాన్ 6 ఈ కండిషన్ ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే బి సి. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ డి. ఓకే, సో F2 సేవ్ చేస్తాం. ఒకసారి చూడండి అవుట్ టర్మ్స్ మనకి. సో ఫస్ట్ ఇక్కడ ఏ ప్రింట్ అవుతుంది, సో ఏ ప్రింట్ అవుతుంది. సో 5 గ్రేటర్ దాన్ 6 ఈ కండిషన్ ఫాల్స్, ఇఫ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఏ డి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో కామా రిమూవ్ చేయండి. సో ఆల్ట్ F9, ఎస్. ఓకే, సో F2, ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9. అవుట్పుట్ మనకి ఏడి ఈజ్ ద అవుట్పుట్, ఏడి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ కర్లీ బ్రేస్ అనేది ఆప్షనల్, కర్లీ బ్రేస్ అనేది రిమూవ్ చేస్తున్నాను. దాని మీనింగ్ ఏంటి, కర్లీ బ్రేస్ ఆప్షనల్ అంటే కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్ అని. అంటే మన కర్లీ బ్రేస్ రాసినా రాయకపోయినా ఇలా రాసినా బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో అవుట్పుట్ మనకి ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9. అవుట్పుట్ మనకి ఏసిడి ఈజ్ ద అవుట్పుట్, ఏసిడి. ఓకే, కర్లీ బ్రేస్ ఆప్షనల్ అంటే మనం ఇది తీసేసినా కూడా సో నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ఆల్ట్ F9, ఎస్, వార్నింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, కంట్రోల్ F9. అవుట్పుట్ మనకి ఏసిడి ఈజ్ ద అవుట్పుట్, ఏసిడి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి ఇది డమ్మీ. ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్కి సెమీ కోలన్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ఒక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అందులో కూడా స్టేట్మెంట్స్ ఏం లేవు కదా, అందుకే దాన్ని ఏ స్టేట్మెంట్ అన్నాం, డమ్మీ స్టేట్మెంట్ అంటారు. ఓకే, సో ఆల్ట్ F9, ఎస్, వార్నింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. అవుట్పుట్ మనకి ఏబిసిడి. సో ఏబిసిడి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో చూడండి మనకి ఇక్కడ ఈ సెమీ కోలన్నే ఎలా రాసుకోవచ్చు, కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్, కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఓకే, బోత్ ఆర్ ఈక్వల్, ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9. ఓకే, ఏబిసిడి ఈజ్ ద అవుట్పుట్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వన్ క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూలో, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, మోస్ట్ రీసెంట్గా, ఓకే, ఎప్పుడు అడిగే క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఆ క్వశ్చన్ ఏంటంటే, కెన్ ఐ ప్రింట్ సమ్ స్టేట్మెంట్స్ ఆన్ కన్సోల్ వితౌట్ హ్యావింగ్ సెమీకోలన్. అంటే ఒక సి ప్రోగ్రాంలో సెమీకోలన్ అనేది ఇవ్వకుండా మనం సమ్ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ చేయొచ్చా, ప్రింట్ చేయలేమా. ఓకే, ఒకసారి చూడండి, ఆల్ట్ F, ఎస్, ఆల్ట్ F, ఏ. ఓకే, సో ఫైల్ నేమ్ dummy1.c అని తీసుకుంటున్నాను, dummy
1.c. ఓకే ఓకే ఏం లేదు, వెరీ వెరీ సింపుల్. ఈ స్టేట్మెంట్ సెమీకోలన్ ఉంది కదా, సో కామెంట్ చేస్తాను. ఈ స్టేట్మెంట్ కూడా సెమీకోలన్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ కూడా సెమీకోలన్ ఉంది. ఓకే, సో ఈ స్టేట్మెంట్కి కూడా సెమీకోలన్ ఉంది కదా, కామెంట్ చేస్తాను. ఓకే, చూడండి సిఎల్ఆర్ఎస్ఏ కూడా సెమీకోలన్ ఉంది, కామెంట్ చేస్తాను. ఓకే, సో గెట్ సిహెచ్ కూడా సెమీకోలన్ ఉంది. ఓకే, కామెంట్ చేస్తాను. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఇది వ్యాలిడ్ స్టేట్మెంట్ కదా, ఒకసారి చూడండి కోడ్ కంపైల్ అవుతుంది, ఎస్ రన్ అవుతుంది. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇక్కడ సింపుల్గా ఇఫ్లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సింపుల్గా హలో అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సెమీకోలన్ అనేది ఉందా ఈ సి ప్రోగ్రామ్లో? ఒకసారి చూడండి, ఇక్కడ మనకి సి ప్రోగ్రామ్లో సెమీకోలన్ ఏమైనా ఉందా? ఎక్కడ కూడా సెమీకోలన్ అనేది లేదు. ఓకే, ఒకసారి చూడండి, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి హలో ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది? హలో, హలో హెచ్ఈఎల్ఎల్ఓ హలో ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఈ ప్రింట్ఎఫ్ యొక్క రిటర్న్ టైప్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అని ఫస్ట్ పారామీటర్. ఇప్పుడు నాకు ఈ ప్రింట్ఎఫ్ హలోలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? హెచ్ఈఎల్ఎల్ఓ 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 5 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఇఫ్ ఆఫ్ 5 అంటే కండిషన్ ట్రూ. సో చూడండి, ఆల్ట్ F5, కంట్రోల్ F9, ఆల్ట్ F5. సో ఏం ప్రింట్ అయింది మనకి? హలో అనేది ప్రింట్ అయింది కదా. ఓకే, సో కెన్ ఐ ప్రింట్ సమ్ స్టేట్మెంట్స్ ఆన్ కన్సోల్ వితౌట్ హ్యావింగ్ సెమీకోలన్? ఓకే, మిస్ చేయండి. కంట్రోల్ F9, ఎస్ ఆల్ట్ F5. ఓకే, నేను కామెంట్ చేస్తున్నాను. ఓకే, సో కెన్ ఐ ప్రింట్ సమ్ స్టేట్మెంట్స్ ఆన్ కన్సోల్ వితౌట్ హ్యావింగ్ సెమీకోలన్? ఎస్, ఆల్ట్ F5. చూడండి, హలో అనేది ప్రింట్ అవుతుంది కదా. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ సేమ్ ఇలాగే లూప్స్ కూడా మనం డమ్మీస్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ వైడ్ మెయిన్ ఇంట్ ఐ. లూప్ రాయాలంటే ఏముండాలి? ఇనిషియలైజేషన్, కండిషన్, printf percentage d comma I. I is equal to I plus 1. ఓకే, సాఫ్ట్వేర్ వస్తుంది మనకి. సి ప్రోగ్రామ్ రన్ చేసి సాఫ్ట్వేర్ వస్తుంది 1 2 3 4 5. ఓకే, సో ఆల్ట్ F ఎస్, ఆల్ట్ F ఏ. ఓకే, సో ఇక్కడ డమ్మీ 2.c అని తీసుకుంటున్నాను. ఓకే, ఓకే ఇంట్ ఐ. సో I is equal to 1. I is equal to 1. ఓకే, ఇక్కడ వైల్ ఆఫ్ సో I less than or equal to 5. ఓకే, I less than or equal to 5. కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి మనం? printf 5 వాల్యూ, printf percentage d comma I, percentage d comma I. ఓకే, నెక్స్ట్ I is equal to I plus 1. So I less than or equal to 5. Next I is equal to
I is equal to I plus 1. Okay. So I is equal to I plus 1. Okay. So Alt F9, yes, Control F9. Output plus మనకి 1 2 3 4 5 is the out. Alt F1 2 3 4 5. Okay. So Alt F9, yes, Control F9, 1 2 3 4 5 is the output. Okay. సో ఇప్పుడు ఇక్కడ నో బాడీ. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్లో Alt F, yes, Alt F A. ఓకే, ఇక్కడ డమ్మీ 3 డాట్ సి అని ఇచ్చాను. ఓకే, సో నో బాడీ. సో దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఇప్పుడు నాకు ఈ కోడ్ రన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే కర్లీ బ్రేస్ ఇవ్వకపోతే సింగిల్ స్టేట్మెంట్ ఉన్నట్టు. అంటే మనకి ఇక్కడ ఏమన్నట్టు, కర్లీ బ్రేస్ ఓపెన్, సో కర్లీ బ్రేస్ ఓపెన్, సో కర్లీ బ్రేస్ క్లోజ్. ఓకే, సో ఇప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది. చూడండి, ఐ వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, కండిషన్ ట్రూ, 1 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ సమ్ స్పేస్ ఇస్తున్నాను, సమ్ స్పేస్, మళ్ళీ ఐ వాల్యూ 1. సో ఇప్పుడు ఐ వాల్యూ 1. సో ఇప్పుడు నాకు ఈ కోడ్ రన్ చేస్తే 1 1 1 అనేది ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. ఓకే, సో F2, నెక్స్ట్ Alt F S, Alt F A, Alt F S, Alt F A. సో ఇక్కడ డమ్మీ 3 అని ఇస్తున్నాను, డమ్మీ 4 డాట్ సి. ఓకే, ఇప్పుడు డమ్మీ, ఇప్పుడు నాకు ఇక్కడ కర్లీ బ్రేస్ తీసేస్తున్నాను, ఇక్కడ సెమీకోలన్ ఇస్తున్నాను, ఇక్కడ సెమీకోలన్, ఇది కూడా వ్యాలిడ్. సో కోడ్ కంపైల్ అవుతుంది, బట్ మనకు ఒకసారి చూడండి, ఇక్కడ ఐ వాల్యూ ఎంత, 1. మళ్ళీ ఇదే లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేయలేదు కదా, అంటే సెమీకోలన్ ఇంతకుముందు రాసింది ఇది, బోత్ ఆర్ ఈక్వల్. అంటే అవుట్పుట్, మన అవుట్పుట్ వస్తుంది నో అవుట్పుట్, బట్ ఇన్ఫినిటీ లూప్, అంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. సో వీటిని ఏమంటామంటే డమ్మీ అంటాం. ఓకే, దిస్ ఇస్ ఏ డమ్మీ. డమ్మీ స్టేట్మెంట్ అన్న. ఓకే, అంటే అందులో స్టేట్మెంట్స్ ఏం లేవు. చూడండి, వైల్లో ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5, నో స్టేట్మెంట్స్, బట్ దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ కోడ్. కోడ్ కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి, నేను చూపిస్తాను ఇక్కడ. Alt F, yes, సార్ డమ్మీ 3 ఓపెన్ చేస్తున్నాను, డమ్మీ 3, Alt F ఓపెన్, డమ్మీ 3 డాట్ సి. ఓకే, సో అవుట్పుట్ మనకి 1 1 1 1 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఇక్కడ సమ్ ట్యాబ్ ఇస్తున్నాను ఈజీగా తెలియడం కోసం, ట్యాబ్. సో Alt F9, ఎస్, కంట్రోల్ F9. చూడండి, మనకి ఇక్కడ 1 1 1 1 అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను, క్లోజ్ ఉంది. ఓకే, సో మళ్ళీ వన్స్ అగైన్ టర్బో C++ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో స్టార్ట్ టర్బో C++. సో చూడండి, ఇక్కడ Alt F ఓపెన్, సో డమ్మీ 4 అని ఇస్తున్నాను. చూడండి, డమ్మీ 4 F5.
ఇప్పుడు చూడండి కోడ్ కంపైల్ అవుతుంది, ఆల్ట్ F9 ఎస్ రన్ అవుతుంది, బట్ ఈ అవుట్పుట్ ఏం డిస్ప్లే అవ్వదు. ఇన్ఫినిటీ లూప్ మనకేం కనిపించదు అక్కడ, బట్ అది రిపీట్ అవుతుంది. సో అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇఫ్కి సెమీకోలన్ రాసుకోవచ్చు, వైల్కి సెమీకోలన్ రాసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ డమ్మీస్ అనమాట. ఓకే, ఓకే సో క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి నో బాడీ అంటే కర్లీ బ్రేస్ అనేవి రాయలేదు అనుకోండి, అవుట్పుట్ వస్తుంది మనకి 1 1 1 1 1 1 1 1 1 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ లూప్. ఓకే, నెక్స్ట్ 3 సో డమ్మీ. సో డమ్మీ ఇచ్చామనుకోండి, అంటే సెమీకోలన్ ఇచ్చామనుకోండి, సో అవుట్పుట్ వస్తుంది మనకి నో అవుట్పుట్ ఇన్ఫినిటీ లూప్. సో వన్ మోర్ థింగ్, ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెమీకోలన్ ఇచ్చాం కదా, సెమీకోలన్ అంటే మీనింగ్ ఏంటి, ఎలా తీసుకుంటుంది? సో కర్లీ బ్రేస్ ఓపెన్, కర్లీ బ్రేస్ క్లోజ్ ఇలా తీసుకుంటుంది. ఓకే, సో ఇదొక స్టేట్మెంట్. ఈ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసాం కదా, సో ఇదొక స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, సో ఇంతకుముందు రాసి ఇక్కడ సెమీకోలన్ ఇచ్చిన ఇలా రాసిన బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో నెక్స్ట్ వన్ వైడ్ మెయిన్. So into I, so I is equal to 1 while I less than or equal to 1, I plus plus less than or equal to 1. Okay, so condition true అయితే while I plus plus less than or equal to 2 semicolon. So printf percentage t comma I. Okay, so what is the output of this given program? Okay, so ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏంటి? ఓకే, ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏంటి? ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, దీని మీనింగ్ ఏంటి అసలు? ఈ ప్రోగ్రామ్ని ఇలా రాస్తాం కదా, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏంటి, వైల్ ఆఫ్ 1, వైల్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటి? లూప్లో ఇది లూప్ కదా, మనకు కర్లీ బ్రేస్ ఇవ్వలేదు. కర్లీ బ్రేస్ ఇవ్వలేదంటే మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ట్రూ అయితే సింగిల్ స్టేట్మెంట్ అని కదా. ఎస్, సో సింగిల్ స్టేట్మెంట్ అని. మళ్ళీ ఇక్కడ వైల్ ఆఫ్, ఇక్కడ సెమీకోలన్ ఇచ్చాం అంటే ఇది డమ్మీ, అంటే దీని మీనింగ్ ఏంటి? సో కర్లీ బ్రేస్ ఓపెన్, సో కర్లీ బ్రేస్ క్లోజ్. సో దీని మీనింగ్ ఇది అనమాట, అంటే ఈ రెండు ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్.
సో బోత్ ఆర్ ఈక్వల్, అలా రాసిన ఇలా రాసిన బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఐ వాల్యూ ఎంత, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఓకే ఇక్కడ వేరియబుల్ నేమ్ ఐ, ఎవరి వేరియబుల్కి సమ్ అడ్రస్ ఉంటుంది. సో టేక్ 500. సో ఇనిషియల్ వాల్యూ ఇస్ గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది, 1. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి సో ఈ కండిషన్ ట్రూ అయితే ఐ వాల్యూ ఎంత, మనకి ఇక్కడ కండిషన్ ఏంటి, సో 1 less than or equal to 1. ఎస్, కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే ఇక్కడికి వస్తుంది కదా, ఇదేం ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అయితే ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది, 2. ఐలోకి వాల్యూ ఎంత వస్తుంది, 2. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఇది డమ్మీ, అంటే ఇది కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో 2 less than or equal to 2. 2 less than or equal to 2. ఎస్, కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే ఇది ఫాల్స్ అయ్యే వరకు ఇక్కడే రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడి నుంచి కిందకు వచ్చింది కదా, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, అప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, 3. ఐ వాల్యూ ఇస్ 3. ఓకే, ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేవరకు ఇది మళ్ళీ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత మనకి, 3. కండిషన్ ఏంటి, 3 less than or equal to 2. 3 less than or equal to 2. ఎస్, కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇది అప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, అప్పుడు ఐ వాల్యూ ఎంత వస్తుంది, 4. సో ఐ వాల్యూ 4. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి మళ్ళీ ఇది పైకి వెళ్తుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది, అప్పుడే పైకి వెళ్తుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, 4 less than or equal to 1. 4 less than or equal to 1. సో కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్. సో అప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినప్పుడు ఇది ఏ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది, 5. ఐ వాల్యూ ఎంత వస్తుంది, 5. ఓకే, అంటే మనకి ఇప్పుడు అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుంది, 5 ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో నెక్స్ట్ వన్, void main void main, so print into a, so a is equal to 5. So if a is equal to 8, so printf hello hello percentage d comma a, else printf hi percentage d comma a.
సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏంటి? సో చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇక్కడ సింగిల్ ఈక్వల్ ఉంది, ఇక్కడ డబల్ ఈక్వల్ లేదు. సో డబల్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబల్ ఈక్వల్ ఆపరేటర్ అండ్ ఈక్వల్? దిస్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్, దిస్ ఈజ్ రిలేషనల్ ఆపరేటర్. బోత్ ఆర్ ఈక్వల్ కాదు చెక్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 5. ఓకే, సో ఇప్పుడు నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఏలోకి వాల్యూ ఎంత అసైన్ అయిపోతుంది? 8. ఇప్పుడు ఆ టోటల్ ఇక్కడ వాల్యూ నాకు దేంతో రీప్లేస్ అవుతుంది? 8. సో ఇఫ్ ఆఫ్ 8 అంటే కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ. ట్రూ అయితే ఇన్ సిలో 0 మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ. సో 8 ఈజ్ నాన్ జీరో, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మనకి ఏలో వాల్యూ ఎంత ఉంది? 8. సో అవుట్పుట్ వస్తుంది మనకి హలో స్పేస్ 8. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, వ్యాలిడ్. ఓకే, ఎర్రర్ ఏం రాదు మనకి. అదే మనం ఇక్కడ డబల్ ఈక్వల్ ఇస్తే అప్పుడు ఈ రెండు కండిషన్ చెక్ చేస్తుంది. 5, 8 బోత్ ఆర్ ఈక్వలా కాదా? కండిషన్ ఫాల్స్, అప్పుడు ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి సో హాయ్ స్పేస్ ఏలో వాల్యూ ఎంత ఉంది మనకి? 5. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ వస్తుంది మనకి హలో హలో స్పేస్ 8. ఓకే, alt F new. Okay, F5, alt F open dummy 3.c అనేది ఓపెన్ చేస్తుంది. F5. ఓకే, చూడండి మనకి ఇక్కడ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 i ప్లస్ ప్లస్ సో i ప్లస్ ప్లస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఓకే, ఇక్కడ i ప్లస్ ప్లస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో సెమీకోలన్ కదా, సెమీకోలన్. ఓకే, సో printf percentage d కామా i. ఒకసారి చూడండి మనకి ఇక్కడ సెమీకోలన్ అంటే మీనింగ్ ఏంటి? కర్లీ బ్రేస్ ఓపెన్, కర్లీ బ్రేస్ ఓపెన్, కర్లీ బ్రేస్ క్లోజ్. ఓకే, సో ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9. అవుట్పుట్ వస్తుంది మనకి 5. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? సో సెమీకోలన్ ఇంతకుముందు రాసింది ఇది బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. ఓకే, 5. మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఈ లూప్లో ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉంది. సో సింగిల్ స్టేట్మెంట్ ఉంటే కర్లీ బ్రేస్ ఆప్షనల్. ఓకే, సో ఆల్ట్ F9, ఎస్, కంట్రోల్ F9. సో అవుట్పుట్ వస్తుంది మనకి 5. ఓకే, సో ఆల్ట్ F, ఎస్, ఆల్ట్ F A. ఇక్కడ డమ్మీ 5.c. ఓకే, సో చూడండి మనకి ఇక్కడ ఇంట్ a. సో a ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఇక్కడ ఇఫ్ సో a ఈజ్ ఈక్వల్ టు 8, a ఈజ్ ఈక్వల్ టు 8. సో కండిషన్ ట్రూ అయితే
కండిషన్ ట్రూ అయితే సో హలో స్పేస్ పర్సంటేజ్ డి కామా ఏ ఎల్స్ printf hi percentage d comma a. ఓకే ప్రాపర్టీస్ మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, నాకు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఏలోకి వాల్యూ ఎంత అవుతుంది 8, టోటల్ ఎంత రీప్లేస్ అవుతుంది 8. ఇఫ్ ఆఫ్ 8 అంటే కండిషన్ ట్రూ అంటే అవుట్పుట్ మనకి హలో స్పేస్ 8. ఓకే సో కంట్రోల్ F9 హలో స్పేస్ 8. ఓకే సో ఎర్రర్ ఏం రాదు. ఓకే ఇక్కడ మనకి డబల్ ఈక్వల్ ఇచ్చామనుకోండి, సో డబల్ ఈక్వల్ ఇచ్చాను, ఏ డబల్ ఈక్వల్ టు 5. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఏ 5 డబల్ ఈక్వల్ టు 8 కండిషన్ ఫాల్స్. అవుట్పుట్ మనకి హాయ్ స్పేస్ 5. ఓకే సో దిస్ ఈజ్ డమ్మీస్. ఓకే సో ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే థ్యాంక్ యూ.